ఆ పెళ్లి పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం గాని ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది. అలాగని పై ఆడంబరం లేదు, పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుగుణ. ఆ వినయం, విధిగత, ఆ మంచితనం. నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏం మాలతి? అయ్యో అయ్యో, ఈ గుడ్డలు అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనైనా భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యం నాదే అమ్మ. ఆఘాయిత్యం ఏం చెయ్యను తల్లి. నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించిదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే, చెప్పవే. నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టెలుకుంది అడిగి మూడే కాదు. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సత్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తున్నాడు, నర్సు ఉద్యోగం. ఒక్కగాని ఒక్క బిడ్డ. ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరినో ధరించాలో. నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువు చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి, మీరు ఊరుకోండి. వద్దండి, నన్నేమి అడగొద్దు. చెప్పవా? నాతో చెప్పవా? దయచేసి నన్నేమి అడగండి, నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు? నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయాన్ని అర్పించావా? కథలో కూడా అనుకోలేదు. ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీలో ఒకండిగా ఉండి మీ అభిమానాన్ని, ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారం. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను. ఈ జీవితంలో చెట్టు పెట్టాను. ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి, అమ్మా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. సమయం వచ్చింది, చక్క వచ్చాం. వీరే గడ్డుకుంటా ఈనాందారు 2.5 లకారాలకి తక్కువ ఉండదు ఆస్తి.
వీరికే మన అమ్మాయిని వీరి అబ్బాయికే మన అమ్మాయిని అడిగింది. మంచి కాఫీ పుచ్చుకోండి. కాఫీ అమ్మా, మన అమ్మాయేనా? అవునన్నయ్య. చిన్నయ్య, అమ్మాయికి ఏమిటి జబ్బు? జబ్బు కాదు, నువ్వురుగా తలుసు మాత్రమే వచ్చింది. మరి డాక్టర్ రాలేదే? ఆ అమ్మాయి నర్స్ పని చేస్తుంది. చేయని చేయని. అయితే ఇంకే అబ్బాయికి జబ్బు చేసినా ఏం పర్వాలేదు. ఏడ్చినట్టు. అమ్మా, నువ్వు వెళ్ళి ఒక మాట ఆ అమ్మాయిని కనుకోరా. మాలతి, మాలతి, ఏం లేదమ్మా, రాత్రి చెప్పాని వాళ్ళు వచ్చారు. అదేనమ్మా, నిన్ను చూడ్డానికి. అమ్మా అమ్మ అంటూ ఆ పాత పాటే పాడబోతావా? తెలిసి నువ్వెందుకమ్మా ఇంత మొండి పట్టు పట్టుకున్నావు? చావలేక నిన్నిలా చూస్తూ బ్రతకలేక. అమ్మా మాలతి, నువ్వేమంటావో నాకు తెలుసు. ఏమైనా సరే నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టమ్మా. అమ్మా, నన్ను ఎందుకింత చిత్రవధ చేస్తావు? అవును, నా చిత్రవద నీకే అర్థం అవుతుంది. నువ్వు పుట్టకుండా ఉంటే అసలు బాధే లేదు. పుట్టి చచ్చుంటే ఇంత బాధ ఉండేది కాదు. కానీ బ్రతికి పెళ్లి పెటాకులు లేకుండా ఇలా నా కళ్ళకు నిలబెట్టుంటే. అమ్మా, అమ్మా. ఇంకా నీకు ఇలాంటి బాధ ఏమీ ఉండదు. నీ ఇష్టమే జరగని. నా బంగారు తల్లి. అమ్మాయి నా మాట కాదంటుందా? ఒప్పుకుంది. ఇంకా ఏ అభ్యంతరం లేదు. నువ్వన్నట్టుగానే పెళ్లి ఈ నెలలోనే జరిపించేద్దాం. అన్ని ఏర్పాట్లు కాని. శుభం. వస్తా. లేవయ్యా. ఏ కుదరలే మగా ఉందో నీ ఎవరు కుదరాలి? నీ లడ్డు. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నారు. మరి మాలతి ఒప్పుకుంది నాయనా. నువ్వు చెప్పిన మీదట దాని మనసు మారిందో ఏమో. ఒప్పుకుంది. రా నాయనా లోపలకు. చూడు నాయనా, నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. ఇంకా ఈ ఇంటికి మగ దిక్కెవరున్నారు చెప్పు? అలాగే. శవానికి పెళ్లి చేస్తున్నా, దగ్గరుండి జరిపించండి. నాన్న, నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరిగింది, నా ఇష్ట ప్రకారం పిల్ల కుదిరింది. చూడు. ధర్మాంబా, ధర్మాంబా, ఏమైంది? ఏమైంది ఏమిటమ్మా? చూడట్టు. అమ్మాయి ఎవరు? మాలతి ఏమైంది? అంత మాయగా ఉంది. మాయ లేదు, మర్మం లేదమ్మా. మీ అమ్మాయి మాలతే మా ఇద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూడాలనుకుంది. ఆ ప్రకారమే జరిగింది. మీరేం గాబరా పడక్కర్లేదు. రైలాగింది ఏమిటి? ఎవరో
పట్టాల మీద పడిందట. మాలతి, మాలతి, నేనందరికీ అన్ని విధాలు ద్రోహినయ్యాను మాలతి, ద్రోహినయ్యాను. అమ్మా అమ్మా మాలతి, మాలతి, అమ్మా, అమ్మా, మాలతి, అమ్మా, అమ్మా, మాలతి, మాలతి, నీ మనసులో విషయం ముందే చెప్పకూడదు అమ్మా. చంద్రం కాళ్ళ మీద పడి నీ వివాహానికి ఒప్పించేదాన్ని. చంద్రం,